జరాసంధుడు, కాలయవనుడు వీళ్ళందరూ కూడా దుష్ట పరివారం. వాళ్ళు వచ్చేసారు. ఈ యొక్క శిశుపాలుడికి చక్కగా గణపతి పూజ చేశారు, స్నాతకం చేశారు. అబద్ధాల పెళ్లి కొడుకు అనమాట ఆయన. సరే, ఆయన ఆనందం ఆయన పొందుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకి విడిది అన్ని బ్రేక్ఫాస్ట్లు అన్ని ఇస్తూ ఉన్నారు. రాత్రి అయింది. అమ్మవారి మనసులో బాధ ఉంది. చెప్పదు తల్లికి దిశల్దరహాసల్ చంద్రిక కప్పదు, వక్రతామరసగంధ భృంగ సంగమం రప్పదు, నిద్రకై కొనదు, ఉరోజ పరస్పర యుక్తహారముల్ విప్పదు. మనసులో ఉన్న బాధ ఆడవాళ్ళు ఎవరికి చెబుతారండి? చిన్నపిల్లలు తల్లిగారికి చెబుతారు. అమ్మవారి యొక్క మనసులో ఉన్న బాధ తండ్రికి చెప్పట్లేదు, తల్లికి చెప్పట్లేదు. నగా నట్ర వేశారు కదా ఆభరణాలు. పోతన్న గారు పరకాయ ప్రవేశం చేశారు. లేడీస్ టెన్షన్ పడుతుంటే జెంట్స్ ఇలాగే గుర్తుపట్టేయచ్చు. ఎలా అంటే మెడలో వేసుకున్న ఆభరణాలన్నీ కూడా చిక్కుపడుతాయిట. అమ్మవారు ఆభరణాలు వేసుకున్నారు, అవి చిక్కు తీసుకోవాలి అనే ఆలోచన లేదు, చిలుకతో మాట్లాడట్లేదు. అదేవిధంగా అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక వైలిన్ కానీ, పాట కానీ, తర్వాత స్విమ్మింగ్ పూల్లో చక్కగా స్నానం చేయటం కానీ, పువ్వులు కోయటం కానీ, చివరికి ఆమె ఆడపిల్ల కదా, పెళ్లి కుమార్తె కదా, ఈ యొక్క కొప్పు పెట్టుకునే వాళ్ళు పూర్వం పాత సినిమాల్లో చూశారండి. ఆ కొప్పంతా జారిపోతోంది, అది ముడి వేసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా లేదు. అంటే దీన్ని సమాధి స్థానం అంటారు. భక్తిగా గురువుగారు చెప్పిన మాటలు, తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నది, ప్రేమ పెంచుకుంది. లేఖ వ్రాసేటప్పుడు ప్రశ్న సమాధానం, ఇది తప్పు ఇది ఒప్పు, నేను గడుగ్గాయితనంగా ధర్మంగానే నేను లేఖ వ్రాశాను అంటాను. అది జ్ఞానం అన్నమాట. వైరాగ్యం వచ్చేటప్పుడు బయట నుంచి ఏమొస్తున్నాయో తెలియవన్నమాట. ఆ విధంగా స్వామివారు చూస్తూ మృగనాది అలదదు మృగరాజ మధ్యమ జలముల నాడదు జలజగంధి ముకురంబు చూడదు ముకుర సన్నిభముకి పువ్వులు దొరుమదు పువ్వు బోని వనకేలి గోరదు వనజాతలోచన హంసంబు పెంపదు హంసగమన లతల పోషింపదు లతికా లలిత దేహ తొడవలు తొడవదు తొడవు తొడవు తిలకమిరదు నుదట తిలకిని తిలకంబు. ఉష్ణం పెరిగిపోతోంది, ఈ యొక్క కుంకుమంతా కూడా జారిపోతోంది, మరుగున పడుతోంది. ఆ కుంకుమ పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా లేదుట. వెంటనే కృష్ణ భగవానుడు కూడా దారకుడితో పాటు వచ్చారు. బలరాముడు వారు కూడా తెలుసుకున్నారు. తమ్ముడికి కాస్తంత ఆధారభూతంగా వారికి అందరికీ విడిది ఇచ్చేశారు. బ్రాహ్మణోత్తముని ఇంటికి పంపించారు. వెంటనే స్వామివారు అమ్మవారు ఆనందం పొందారు. మర్నాడు పొద్దున పూట పెళ్లి కుమార్తెను చేశారు. గౌరీ దేవాలయానికి వెళ్ళారు. అక్కడ అమ్మవారు నమస్కారం చేశారు. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిం పతించేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు కదమ్మ శాంకరీ. ఈ విధంగా పోతన్న గారి పద్యాలు పొద్దున పూట గజేంద్ర మోక్షణం, రాత్రిపూట సాయంకాలం పూట ఆడపిల్లలు రుక్మిణీ కళ్యాణం సంవత్సరం పాటు పద్యాలు పారాయణ చేసేవారు. ఈ కాలంలో ఉద్యోగ ధర్మాల్లో ఉన్నారు కాబట్టి ఆ 4 పద్యాలు చెబుతూ ఈ కళ్యాణాన్ని మనం చూసుకుంటున్నాం. స్వామి అనుగ్రహం మీకు మాకు అనుగ్రహం ఉండాలని, సంవత్సర ఫలితం రావాలని మనం కోరుకుందాం. భజంత్రీలు మేడం.